ఇండియాకు ఇరాన్, బొలివియా బిగ్ షాక్. వీసా లేకుండా రావద్దని స్పష్టం చేసిన ఆ దేశాలు. 2026కు సంబంధించి తాజాగా విడుదలైన హిందీ పాస్పోర్ట్ ఇండెక్స్ రిపోర్ట్లో ఇండియన్ పాస్పోర్ట్ తన శక్తిని చాటుకుంది. గత ఏడాదితో పోలిస్తే భారత్ ర్యాంకింగ్ బాగా పెరిగినప్పటికీ కొంత నిరాశ కలిగించే అంశం కూడా ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఇండియా విదేశాలతో మంచి సంబంధాలు ఏర్పరచుకుంటున్న తరుణంలో 2026కు సంబంధించి తాజాగా విడుదలైన హిందీ పాస్పోర్ట్ ఇండెక్స్ రిపోర్ట్లో ఇండియన్ పాస్పోర్ట్ తన శక్తిని చాటింది. గత ఏడాదితో పోలిస్తే భారత్ ర్యాంకింగ్ బాగా మెరుగుపడింది. అయితే ఇండియా పాస్పోర్ట్ హిందీ పాస్పోర్ట్ ర్యాంకింగ్ లో గత ఏడాది 85వ స్థానంలో ఉన్న ఇప్పుడు ఏకంగా 10 స్థానాలు ఎగబాకి 75వ స్థానానికి చేరుకుంది. భారత్ పాస్పోర్ట్ బలోపేతం అవుతున్నట్లు ఈ ర్యాంకింగ్ సూచిస్తున్నప్పటికీ నో వీసా ఎంట్రీ దేశాల సంఖ్యలో మాత్రం స్వల్ప తగ్గుదల కనిపించింది. పాస్పోర్ట్ ర్యాంక్ పెరిగినప్పటికీ భారతీయ పర్యాటకులు వీసా లేకుండా ప్రయాణించే దేశాల జాబితా 57 నుండి 55కు తగ్గింది. ఇరాన్ మరియు బొలివియా దేశాలు వీసా లేకుండా భారతీయులను వారి దేశాల్లోకి అనుమతిస్తున్నట్లు ప్రకటించాయి. అయితే ఇరాన్ భద్రత కారణాల దృష్ట్యా అక్రమ రిక్రూట్మెంట్ సమస్యల నేపథ్యంలో ఇరాన్ భారతీయులకు కల్పిస్తున్న ద్వైపాక్షిక వీసా రహిత ప్రవేశాన్ని నిలిపివేసింది. ఇప్పుడు భారతీయ పర్యాటకులు అక్కడికి వెళ్లాలంటే ముందుగానే రెగ్యులర్ వీసా దరఖాస్తు చేసుకోవాలని ఇరాన్ స్పష్టం చేసింది. ఇకపోతే రెండో దేశం బొలివియా. దక్షిణ అమెరికా దేశం గతంలో భారతీయులకు వీసా ఆన్ అరైవల్ సౌకర్యాన్ని ఇచ్చేది. అయితే జనవరి 2026 నుంచి బొలివియా ఈ విధానాన్ని రద్దు చేసి దాని స్థానంలో ఈ వీసా విధానాన్ని తప్పనిసరి చేసింది. దీనివల్ల ప్రయాణికులు వెళ్లే ముందు ఆన్లైన్లో అనుమతి పొందాల్సి ఉంటుంది. ప్రస్తుతం భారతీయ పాస్పోర్ట్ హోల్డర్లు 55 దేశాలు వీసా లేకుండా లేదా వీసా ఆన్ అరైవల్ సౌకర్యంతో వెళ్ళవచ్చు. గ్లోబల్ ర్యాంకింగ్స్ లో సింగపూర్ తన అగ్రస్థానాన్ని నిలుపుకోగా భారత్ తన దౌత్య సంబంధాలను మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగుతుంది. థాయిలాండ్, మలేషియా వంటి దేశాలు ఇప్పటికే భారతీయులకు వీసా రహిత సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. ప్రయాణికులు విదేశాలకు వెళ్లే ముందు ఆయా దేశాలు తాజా వీసా నిబంధనలను చెక్ చేసుకోవాలని కూడా పర్యాటక రంగ నిపుణులు చెబుతున్నారు.